అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకిక సోమవతి అమావాస్య మే 26వ తారీఖు ఈ వైశాఖ మాసంలో 2025వ సంవత్సరంలో అంటే రేపే. అయితే సోమవతి అమావాస్య పూజని ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. అందులో మే 27వ తారీఖు ఉదయం ఇంకా అమావాస్య తిథి ఉంది. ఆ రోజు శని జయంతి కూడా. మరి ఈ పూజల్ని ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి, రావి చెట్టుకి ఏ విధంగా చేసుకోవాలి, సోమవతి అమావాస్య పూజని ఎలా చేయాలి, ఇవన్నీ కూడా నేను వీడియోస్ అయితే షేర్ చేస్తున్నానండి. అలాగే ఎంతో విశిష్టత కలిగిన ఈ అమావాస్య నాడు మనం సులువుగా చేసుకునే కొన్ని పరిహారాలను కూడా నేను షేర్ చేస్తున్నాను. ఒక్కసారి చెక్ చేయండి. ఈ వీడియోలో ఈ సోమవతి అమావాస్య పూజ చేసుకున్న ప్రతి ఒక్కరూ ఈ కథ చదివి లేదా విని కానీ తప్పనిసరిగా అక్షింతలు వేసుకుంటేనే పూజ చేసుకున్న పూర్తి ఫలితం అయితే మనకి దక్కుతుంది. మన సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది. మరి ఈ వీడియోలో ఈ సోమవతి అమావాస్య వ్రత కథలను అయితే నేను వినిపిస్తున్నాను. సోమవతి అమావాస్య కథ ప్రారంభం. పూర్వం ఒక ఊరిలో నిరుపేద దంపతులు యుక్త వయస్కురాలైన కూతురుతో నివసిస్తూ ఉండేవారు. ఆ దంపతులు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ కూతురికి వివాహం చేయలేకపోయారు. ఒకరోజు ఒక మునిపుంగవుడు వారి ఇంటికి ఆతిథ్యానికి రాగా అతన్ని గౌరవించి భోజనానంతరం తమ కుమార్తె విషయం తెలిపి ఆశీర్వదించమనగా ఆ ముని ఆ యువతికి వివాహయోగము లేదని చెప్పెను. అంతట వారు బాధాతప్త హృదయంతో నివారణ పరిహారము కోరగా ఆ ముని ఇచ్చటకు దగ్గరలో సోమ అనే ఒక సత్ప్రవర్తన గల ఇల్లాలు కలదు. ఆమె దగ్గర నుండి కుంకుమ పొందినచో వివాహము జరుగునని తెలిపెను. అంతటా ఆ దంపతులు వారి అమ్మాయిని ప్రతిరోజు కూడా సోమవతి దేవి గృహమునందు ఆమెకు సహాయంగా పనిచేయమని పంపించారు. కొన్ని రోజుల తర్వాత సోమవతి ఎందుకు మా ఇంట్లో పనిచేయుచున్నామని అడగ్గా ఆమె ఆ ముని అంతయు తెలిపెను. అప్పుడు సోమవతి ఆ యువతికి సహాయం చేయనించి తన పాపిట నుండి సగం కుంకుమని తీసి ఇవ్వగా ఆమె దానిని ధరించెను. కొన్ని దినములకు వివాహ గడియలు ఏర్పడగానే కళ్యాణ ప్రాప్తి పొందెను. ఆమెకు వివాహమైంది. కానీ సోమవతికి కుంకుమ తరుగు ఏర్పడగానే ఆమె భర్త ప్రాణాపాయ స్థితిలో పడినాడు. అంతటి సోమవతి కఠోర నిష్ఠతో పరమశివుని ధ్యానించి రావి చెట్టుకు 108 ప్రదక్షిణాలు చేసి పాత్రలోని కొంత నీటిని చెట్టుకు పోసి మిగిలిన నీరు త్రాగగా తన భర్తకు ప్రాణాపాయం తొలగి పునర్జీవితుడయ్యాడు. నాటి నుండి సోమవతి అమావాస్యకు బహుళ ప్రాచుర్యం లభించింది. అందుచేత సోమవతి అమావాస్య నాడు అభిషేకం చేయించలేని పక్షంలో కూడా కనీసం ఒక్క దీపమైన వెలిగించాలి శివాలయంలో అని అంటారు. ఈరోజు శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీమన్నారాయణని గాని పార్వతీ పరమేశ్వర్లను పితృదేవతలను పూజించాలి, మంచి పనులు చేయాలి, మౌనం పాటించాలి. ఇలా చేస్తే కనుక సౌభాగ్యం కలుగుతుందని, కళ్యాణం కాని వారికి కూడా కళ్యాణం అవుతుందని, అలాగే సంతానం కలుగుతుందని సోమవతి అమావాస్య అంత ప్రాచుర్యం పొంది అందరూ కూడా పూజ చేసుకోవడానికి కారణం. అయితే ఈ సోమవతి అమావాస్య ఏర్పడటానికి మన పురాణాల ప్రకారం కొన్ని కథలైతే ఉన్నాయి. దక్షయజ్ఞం కథ అందరికీ తెలిసిందే. తన అల్లుడైన శివుని అవమానించేందుకే దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెడతాడు. అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది. సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెను కూడా అవమానిస్తాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి తాన్ని దహించి వేసుకుంటుంది. సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. తన వెంట్రుకతో వీరభద్రుని సృష్టిస్తాడు. ప్రమాద గణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుని మీదకు దాడి చేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ కూడా చితకబాదుతాడు. శివగణాల చేతిలో చావు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉంటాడు. చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడలుడు. అయినా శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవిస్తాడు. నిలువెల్లా గాయాలతో నిన్న చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోతాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్లి ఆ పరమేశ్వరుని వేడుకున్నాడు. చంద్రుని బాధను చూసిన బోళాశంకరుడు మనసు కరిగిపోతుంది. రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నదని, ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుడు ఆరోగ్యవంతుడవుతాడని అభయమిస్తాడు. శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడవుతాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమవతి అమావాస్య పేరుతో పిలవడం జరుగుతుంది. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది. ఆ చంద్రుని ధరిస్తాడు కాబట్టి శివుని కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు. సోమవతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెప్తారు. ఇందుకోసం తలారా స్నానం చేసి శివుని పంచామృతాలతోనూ జలంతోనూ అభిషేకించమని సూచిస్తారు. ఇలా అభిషేకించిన శివుని బిల్వపత్రాలతో పూజించిన శివ స్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరి సంపదలు లభిస్తాయని ఒక నమ్మకం. అయితే ఈ సోమవతి అమావాస్య గురించి మరొక రకంగా కూడా ఈ వ్రత కథ అనేది ఉంటుందండి. అది కూడా నేను చదివి వినిపిస్తున్నాను. అనగనగా ఒక బ్రాహ్మణునికి 7 కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. ఆ కూతురి వివాహంలో సన్నికల్లు మీద కాలు తొక్కే వేళ వైదవ్యం ప్రాప్తిస్తుందని, ఆ బాలికకు 7 సముద్రాలకు అవతల ఉన్న చాకలి పోలి వద్దకు తీసుకువెళితే గండం గడుస్తుందని ఒక దైవజ్ఞుడు
చెప్పడం వల్ల ఆ పిల్ల పెద్దన్నగారు చెల్లెల్ని తీసుకుని బయలుదేరతాడు. అన్నా చెల్లెలిద్దరూ సముద్ర తీరం చేరి అక్కడున్న ఒక చెట్టు క్రింద నిలబడి సముద్రాలను దాటడమేలాగా అని దిగాలు పడి ఉండగా చెట్టుపై నుండి ఒక పండు వారి మధ్యన పడింది. అన్నా చెల్లెలిద్దరూ ఆ పండును తినడంతో వారి ఆకలి దప్పులిట్టే మాయమయ్యాయి. అనంతరం అదే చెట్టు మీద నుండి ఒక గండబేరుండ పక్షి దిగివచ్చి వాళ్ళిద్దరినీ తన వెన్ను మీద కూర్చుండబెట్టుకొని సప్త సముద్రాల అవతల ఉన్న చాకలి పోలి వాకిట్లో దింపి ఎటో ఎగిరిపోయింది. అది మొదలు అన్నా చెల్లెళ్ళు చాకలి పోలి యొక్క ఇంటి వాకిలి తుడిచి కళ్ళాపి చల్లి క్రొత్త క్రొత్త ముగ్గులు పెడుతూ దగ్గరలో ఉన్న ఓ చొట్టు తొర్రలో నివసించసాగారు. తను నిద్రలేచేసరికి తన వాకిలి కల్లాపితోనూ రకరకాల ముగ్గులతోనూ కళకళలాడుతుండడం చూసిన చాకలి పోలి అలా చేస్తున్నదెవరో కనిపెట్టాలని కాపు కాసి ఒకనాడు అన్నా చెల్లెలిద్దరినీ కనిపెట్టింది. ఎవరు మీరు? ఈ నా వాకిలిని ఎందుకు ఊడుస్తున్నారు? మీకేం కావాలి అని అడిగింది. అందుకు అన్నగారు తన చెల్లెల విషయంలో దైవజ్ఞులు చెప్పింది విన్నవించి ఆమెను వైదవ్య నుండి తప్పించవలసిందిగా కోరాడు. చాకలి పోలి సమ్మతించి తన 7 కోడలని పిలిచి తాను తిరిగి వచ్చే లోపల ఇంట్లో ఎవరైనా చనిపోతే దహనం చేయకుండా శవాన్ని భద్రంగా ఉంచమని చెప్పి అన్న చెల్లెలతో బయలుదేరింది. ఆమె దివ్యశక్తితో సప్త సముద్రాల్ని దాటి వాళ్ళ ఇంటికి చేరి పిల్లకు పెళ్లి చేయమంది పోలి. పెళ్లి జరుగుతుండగా దైవజ్ఞుడు చెప్పినట్లే పెళ్లి కొడుకు మరణించాడు. వెంటనే చాకలి పోలి తన సోమవతి అమావాస్య ఫలాన్ని ఆ శవానికి ధారపోసి అతన్ని మళ్లీ బ్రతికిస్తుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆమెను ఎంతగానో స్తోత్రం చేశారు. కానీ తన నోమ ఫలాన్ని ధారపోయడం వల్ల ఇంటి వద్దనున్న ఆమె 7 కొడుకులు మరణించారు. ఆ సంగతిని కనిపెట్టిన చాకలి పోలి అందరి దగ్గర సెలవు తీసుకుని తన ఇంటికి బయలుదేరింది. దారిలో కనిపించిన రావి చెట్టును చూసి 108 గువ్వరాలను ఏరిపట్టుకొని ఆ చెట్టుకు 108 ప్రదక్షిణాలు చేసింది. అక్కడ అలా చేయగానే అక్కడ ఇంటి దగ్గర మృతి చెందిన ఆమె కుమారులు నిద్రలేచినట్టుగా లేచి కూర్చున్నారు. పోలి ఇంటికి చేరాక 7 కోడలు ఆమె చుట్టూ చేరి జరిగిన అద్భుతాన్ని చెప్పి అలా ఎందుకు జరిగిందో చెప్పమని కోరగా చాకలి పోలి వారితో అదంతా సోమవతి అమావాస్య వ్రత ఫలమని చెప్పి వారి చేత కూడా ఆ వ్రతాన్ని ఆచరింపచేస్తుంది. ఇవేనండి సోమవతి అమావాస్య వ్రత కథలు. ఇవి తప్పనిసరిగా చదివి కానీ విని కానీ అక్షింతలు వేసుకోండి. ఇక అయితే పూజా పీఠాన్ని పెట్టుకున్న వాళ్ళైతే కనుక సోమవారం అమావాస్య పూజ చేసుకున్న తర్వాత మంగళవారం ఉదయం కూడా శని జయంతి కదండి, ఆ రోజు కూడా పూజ చేసుకుని ఉదయం సాయంత్రం బుధవారం ఉద్వాసం చెప్పండి. ఒకవేళ మాకు అన్ని రోజులు ఉంచడానికి అయితే కుదరదండి, ఇంట్లో వీలు పడదు అని అనుకుంటే కనుక సోమవారం సాయంత్రం పూజ చేసుకున్న తర్వాత దీపారాధన ఉండంగానే కదిలిచ్చి స్వామివారిని దీపారాధన కొండెక్కిన తర్వాత ఉద్వాసం చెప్పుకోండి. సాధ్యమైనంత వరకు మంగళవారం కూడా ఇంకా అమావాస్య తిథి ఉదయం వరకు ఉంది కాబట్టి అప్పటి వరకు ఉంచడానికి చూడండి. ఎందుకంటే మంగళవారం ఉద్వాసం చెప్పాం కనుక బుధవారం ఉదయం చెప్పుకోవాలి. కుదరని వారు మాత్రమే సోమవారం సాయంత్రం పూజ అయిన తర్వాత స్వామివారికి ఉద్వాసం అనేది చెప్పుకోండి. సోమవతి అమావాస్య కదండి, మరి అమావాస్య రోజు ఇంటిని పూజా గదిని శుభ్రం చేయొచ్చని అడుగుతున్నారు కదా. ఇంత విశిష్టత అనేది మీరు కథలు వింటేనే తెలుస్తుంది. మరి అంత ప్రత్యేక స్థానం ఉన్న ఈ అమావాస్య రోజు ఇంటిని పూజా గదిని ఆ రోజు పర్టికులర్గా శుభ్రం చేయకుండా ముందుగానే శుభ్రం చేసుకోవటం లేదా అమావాస్య తర్వాత అయినా శుభ్రం చేసుకోవచ్చండి. ఉన్నంత వరకు దేవుని పూజా మందిరంలో చక్కగా దీపాలను వెలిగించి అమావాస్య రోజు చక్కగా పూజను చేసుకోవడానికి ప్రయత్నించండి. దైవ ఆరాధనకి సమయాన్ని కేటాయించండి. అంతేనండి, అమావాస్య అనేది చాలా సింపుల్గా మనము ఈ పూజను చేసుకుంటూ కూడా ఈ కథలు విన్న పూజ ప్రతిఫలం పూర్తిగా దక్కుతుంది. ఉపవాసం ఉండాలని అంటున్నారు. ఆరోగ్యం బాగున్న వాళ్ళు ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం వేళలో ఈ పూజను చేసుకున్న మీరు భోజనం అనేది చేయవచ్చు. ఒకవేళ మేము అంతలా ఉపవాసం ఉండలేము అండి అని అనుకుంటే పాలు పండ్లు గోధుమ రవ్వ ఉప్మా ఇటువంటివి తీసుకుంటూ కూడా పాక్షికంగా ఉపవాసం ఉండొచ్చు. లేదా అలా ఉపవాసం లేకపోయినా నాన్ వెజ్ లాంటివి తినకుండా సాత్వికమైన ఆహారం తీసుకొని ఉదయం నుంచి మీరు మధ్యాహ్నం భోజనం చేసినా కూడా సాయంత్రం మరొకసారి స్నానాన్ని ఆచరించి కూడా ఈ పూజను చేసుకోవచ్చండి. ఆరోగ్యం బాగుంటేనే మనం ఏదైనా చేయగలం కాబట్టి అలా వీలు చూసుకొని మీకు వీలు తగ్గట్టుగా చేసుకోండి, ఏం తప్పులేదు. ప్రెగ్నెంట్ లేడీస్ చేయొచ్చా అంటే కొంతమందిలలో 5th మంత్ వరకు, కొంతమందిలలో 7th మంత్ వరకే పూజలు చేస్తుంటారు కదా. అలా మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడిగి ఏ నెల వరకు పూజలు చేయొచ్చు అనే ఆచారం మీ ఇంట్లో ఉందో తెలుసుకొని అప్పటి వరకు కూడా మీరు చేయండి. ఇటువంటి వాళ్ళు ఉపవాసం ఏమీ ఉండొద్దండి. మీ ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఈ పూజని అతి సులువుగా చేసుకోవడానికి ప్రయత్నించండి. స్వామివారి స్తోత్రాలు చదివినా కూడా చాలు, ఈ కథను విన్నా చాలు. మీరు ఇటువంటి వాళ్ళు సంతానం లేనివారైనా వివాహం కానివారైనా అలాగే వారి పిల్లల అభివృద్ధి కోసం ఏ తల్లి తండ్రి అయినా ఈ పూజను చేయొచ్చండి. వీడియోస్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే వారి పిల్లల అభివృద్ధి కోరుకుంటూ ఆ తల్లి చేస్తుంది కాబట్టి ఇటువంటి పూజ వారు కూడా చేయవచ్చు. ఇదండి సోమవతి అమావాస్య వ్రత కథ. మరి ఈ సందేహాలు కూడా తీర్చుకొని మీరు చక్కగా ఈ పూజను చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటువంటి ప్రత్యేకమైన రోజుని అస్సలు మిస్ చేసుకోకండి, వదులుకోకండి. మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. నమస్కారం.